ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. చెప్పండి సార్. సో మొత్తానికి చిక్కుల్లో సినీ స్టార్లు అంటే సినిమాలకి రాజకీయాలకి ప్రస్తుతం అవినాభావ సంబంధం ఏర్పడింది. సినిమా ఇండస్ట్రీలో ఏ ఇష్యూ జరిగినప్పటికీ కూడా ఆ ఇష్యూ రాజకీయంగా మారుతూ ఉంది. రాజకీయ వాతావరణం అక్కడ క్రియేట్ అవుతుంది. అక్కడ ఆ సినిమా స్టార్కి కొంతమంది మద్దతు ఇస్తూ ఉన్నారు, కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇట్లా గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది. మా మోహన్ బాబు గారి ఎపిసోడ్ చూసుకున్నా, అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ చూసుకున్నప్పటికి కూడా అయితే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ గారు చెంచల్ కూడా జైలు నుంచి ఆయన అయితే రిలీజ్ అయిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి అసలు ఏం జరుగుతూ ఉంది చిన్నపరెడ్డి గారు? సార్, చాలా సంతోషమైనటువంటి వార్త ఈ రోజు పొద్దున్నే విన్నట్టుగా అనిపిస్తా ఉంది సార్. అల్లు అర్జున్ విడుదల అనేది నిన్న సాయంత్రమే హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ఆ పేపర్ ని అప్లోడ్ చేయడానికి పట్టినటువంటి సమయం ఒక రాత్రి అల్లు అర్జున్ ని జైల్లో ఉంచడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రేవతి అనేటటువంటి మహిళ ఆ తొక్కిసలాట్లో చనిపోవటం చాలా విచారకరమైనటువంటిది. ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తా ఉన్నాం. అలాగే సినీ యాక్టర్లు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి తెలంగాణకి చెందినటువంటి వారే కావటంతో వాళ్ళు కూడా మన సమాజంలో మనుషులే కావటంతో వాళ్ళు కూడా రాజకీయాలతోటి సంబంధం ఉన్నటువంటి పరిస్థితులు కలిగినటువంటి వాతావరణాన్ని చూస్తా ఉన్నాం మనం. అలాంటి పరిస్థితుల్లో 2019, 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిల్పా రవిచంద్రారెడ్డి గారికి అనంతపురంకి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యేకి, మాజీ ఎమ్మెల్యేకి ఆయనకి మంచి స్నేహితుడు అవడంతో ఆయన ప్రచారానికి వచ్చి ఆయన గెలిపించమని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది సినిమా యాక్టర్లు ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. అదేలేండి. అయితే అది వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ని వాళ్ళని మనకి మంచి నాయకుడిని ఎన్నుకోమని చెప్పేసి చెప్పడం వరకు మనం చూడాలి. కానీ వాళ్ళకి రాజకీయాలు అంటగట్టి ఏదైనా ఇష్యూ సంభవించినప్పుడు రాజకీయ ప్రేరేపితంగా చేస్తూ వాళ్ళని జైల్లో పెట్టి, లేకపోతే ఇది సార్ జైల్లో పెట్టవద్దని అంట్లా అవతల చనిపోయినటువంటి సంఘటన జరిగింది కాబట్టి, అంటే ఆ సంఘటనకు సంబంధించి జరిగిన దానికి విచారం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఆయన బాధ్యతగా ఆయన చేశాడు. కానీ ఇక్కడ పోలీసులు చేయాల్సినటువంటి బాధ్యతని మర్చిపోయి ఒక్క అల్లు అర్జున్ గారి మీదనే కేసు పెట్టడం. అల్లు అర్జున్ గారు సినిమాకు వస్తున్నారు. ఆయన సంధ్యా థియేటర్కి సంబంధించి ప్రతి సినిమా యాక్టర్ కూడా వాళ్ళ యొక్క సినిమాల్ని రిలీజ్ చేసి ఆ థియేటర్కి వెళ్ళటం అనేది ఆనవాయితీగా జరిగేటటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన వెళ్ళాడు. అదే ఆ దుర్ఘటన జరిగిన దుర్ఘటనే అందరం కూడా బాధపడతా ఉన్నాం. కానీ దానికి రాజకీయ రంగు పులిమి 10 రోజుల ఏం అల్లు అర్జునే పారిపోలేదు, సినిమాలు చేయడానికి ఇంకో చోటకి పోలేదు. ఆయన సినిమా రిలీజ్ అయ్యి ఇంటి దగ్గరే ఉన్నాడు. ఈ 10 రోజుల్లో లేకుండా శుక్ర శనివారాల అవకాశం తీసుకొని సడన్ గా ఆయన బెడ్రూమ్ లో కూడా ఎంటర్ అయిపోయి ఆయన బయటికి తీసుకొచ్చి ఇమీడియట్ గా మీరు ఉన్న డ్రెస్ కూడా మార్చుకోనియకుండా చేసేటటువంటి పరిస్థితిని మనకి రావటం చాలా దురదృష్టకరం. వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చి వాళ్ళని మాట్లాడుకోనిచ్చి చట్టాన్ని అందరూ గౌరవించాల్సిందే. ఫైనల్ గా ఆయన ఇవాళ గ్లోబల్ స్టార్ గా ఎదిగినటువంటి సినిమా యాక్టర్. అలాంటి గ్లోబల్ స్టార్ గా ఉన్నటువంటి యాక్టర్ ని డిమోరలైజ్ చేయడానికి కుట్ర జరిగిందా అనేది అనుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. సార్ కుట్ర ఎవరు చేశారంటారు అంటున్నా. కుట్ర ఎవరు చేశారు ఏందనేది రాబోయే రోజుల్లో తేలుతాయి సార్. వెంటనే బయటపడవగా ఆయన బయటకు వస్తే, ఆయన ప్రెస్ మీట్ మాట్లాడితేనో లేకపోతే రకరకాల ఇష్యూస్ ద్వారా బయటకు వస్తాయి. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఎవరు దీన్ని చేశారు ఏంటి అనేది కూడా అన్ని మనం రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మీరు మాట్లాడే వివాదాస్పదమైనటువంటి అంటే ఒక కుటుంబంలో ఒక వివాదాన్ని క్రియేట్ చేసేటువంటి, అభిమానుల వివాదాన్ని క్రియేట్ చేసేటువంటి అంశాలుగా చూడాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఆయన మీద ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికంటే ఇది ఇంకొక రకంగా అందరూ అర్థం చేసుకునే అవకాశం ఉంది ఆ కుటుంబం సంబంధించిన. రాజకీయ కోణంలో మాట్లాడుతున్నా, అభిమానులకు సంబంధించి కానీ ఆ కుటుంబానికి సంబంధించి కానీ నేను మాట్లాడలే. నేను రాజకీయానికి సంబంధించి మాత్రమే మాట్లాడుతా ఉన్నా. మీకు ఇంకొక విషయం తెలుసా? అల్లు అరవింద్ గారిని కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ లో పరామర్శించారు. ఆ విషయం తెలుసా?
సార్ అల్లు అరవింద్ గారిని చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు, నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. ఎట్లా ఫోన్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా ఫోన్ చేశారు సార్? ఎట్లా? ఎస్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, అల్లు అర్జున్ తో కూడా మాట్లాడారు, వాళ్ళ అవునా? తోటి కూడా ఆయన దగ్గర అసలు ఫోనే లేదు. ఆయన రాత్రల్లా జైల్లో ఉన్నారు, చెంచల్గూడ జైల్లో. అల్లు అర్జున్ గారితో ఫోన్ మాట్లాడేశారా జగన్ గారు? అప్పుడు కాదు అల్లు అర్జున్ గారి ఇంట్లోనే అల్లు అరవింద్ గారికి ఫోన్ చేస్తే పక్కనే ఉంటే అల్లు అరవింద్ గారితో అల్లు అర్జున్ గారికి ఫోన్ ఇవ్వడం జరిగింది, మాట్లాడటం కూడా జరిగింది. అవునా? మాట్లాడి ధైర్యంగా ఉండండి, మీరు చేసినటువంటి మీరు విచారం వ్యక్తం చేశారు, మీకు అంతా న్యాయమే జరుగుతుంది, ఇబ్బంది ఏమి లేదు. అంటే ఇప్పుడు బెయిల్ రావడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణమా ఏంటి చిన్నరెడ్డి గారు? ఏమండి ఇప్పుడు అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే హెల్ప్ చేశారంటారా ఏంటి ఫైనల్ గా? ఎవరు హెల్ప్ చేసేది ఉంది సార్? చట్టాలు తెలియని వాళ్ళ, చట్టాలు వాడుకోలేనోళ్ళ, లాయర్లు పెట్టుకోలేనోళ్ళ, వాళ్ళకు ఒకరు సహాయం చేసేది ఉంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానవతా దృక్పథంతో జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడటం, విచారం వ్యక్తం చేయటం, ఆ కుటుంబానికి సంఘీభావంగా ఉండటం జరిగింది. అంతేగాని దానికి మనం అలాగే ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికో జరిగినటువంటి సంఘటనగానే మేము భావిస్తా ఉన్నాం. శుక్ర శనివారాలు ఆదివారాలు చూసుకొని బెయిల్ రాకుండా చేయాలని. అలానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నా వాళ్ళు దేశానికి సేవ చేశారా, మిలిటరీకి పోయారా, లేకపోతే పాకిస్తాన్ కను దీనికి యుద్ధానికి ఏమన్నా పోయారా, ఏంది, ఎందుకు వాళ్ళని క్షమించాలి, ఎందుకు వాళ్ళని చెయ్యాలి అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. సార్, తప్పు చేసిన వాడు మిలిటరీ వాళ్ళైనా సరే, తప్పు చేసిన వాడు రేవంత్ రెడ్డి అయినా సరే, తప్పు చేసిన వాడు చిన్నప్పరెడ్డి అయినా సరే, చట్టం ముందు ఎవరు అతీతులు గారు. కానీ వాళ్ళు కెలామిటీస్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ మొన్నటికి మొన్న విజయవాడలో వచ్చినటువంటి వరదలకు సంబంధించి తన వంతు తాను సహాయం చేశాడు. అలాగే హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు సహాయం చేశాడు. కరోనాకి సంబంధించిన చూడు సహాయం చేశాడు. ఎందుకు చేశాడు సార్? ఆయన బాధ్యతాయుతమైనటువంటి మనిషిగా స్పందించి నేను 10 మందికి చేయగలిగేటటువంటి అవకాశం ఉన్న పరిస్థితుల్లో చేస్తున్నాను, ఆయన బాధ్యతగా చేశాడు. వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని కనీస గౌరవాన్ని, సామాన్యుడికి ఇచ్చేటటువంటి గౌరవాన్ని కూడా అల్లు అర్జున్ గారికి అందించలేదు. అల్లు అర్జున్కి అందించకపోతే అల్లు అర్జున్ సినిమా ఏమన్నా ఆడదనుకున్నారా? నిన్న మేమందరం కూడా అల్లు అర్జున్కి సంఘీభావంగా ఇక్కడ గుంటూరులో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం జరిగింది. అల్లు అర్జున్ సినిమా ఆగదు. అల్లు అర్జున్ లోపల ఉన్న అతను గ్లోబల్ స్టార్ సార్. ఆగదు అని మీరు నొక్కి ఒక్కానిస్తా ఉంటే అందరికి డౌట్ వస్తా ఉంటది, అంటే ఆపాలని ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమోనని. ఆయన సినిమా ఆడాలని అందరూ కోరుకున్నారు, ముఖ్యంగా మెగా కుటుంబమే ఆయన సినిమా ఆడాలని, నాగబాబు గారు లాంటి పెద్దలే ఆయన సినిమా ఆడాలని చెప్పి విశేష చెప్పారు. మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఆడదని ఎవరో కోరుకున్నారు, మేమందరం చూసాం. మీరు చూసేది దేశంలో కొన్ని కోట్ల మంది ఆ సినిమా చూశారు. గ్లోబల్ స్టార్ ఇక్కడ సందులమ్మటి పుట్టలమ్మటి కుట్రలు కుతంత్రాలు చేస్తే ఆగేటటువంటి యాక్టర్ కాదు అతను, గ్లోబల్ స్టార్ సార్. ఎవరనలేదు, ఎవరు కాదని ఎవరనలేదు. ఇప్పుడు ఈ అంశంలో కూడా మనం మైలేజ్ తెచ్చుకుందాం అనేటువంటి ఆలోచన ఉంటే ఎవరేం చేయలేరండి. ఆయన ఎవరూ అనలేదు. ఆయనకి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆయన మీద కేసు, దీనికి సంబంధించి పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేసిన వెంటనే హుట్టాహుట్టిన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు, నాగబాబు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. మరి శిల్పా రవిచంద్రరెడ్డి గారు రాలేదా? మరి ఎంతసేపు ఫ్లైట్ వేసుకొని రావచ్చు, మరి ఇప్పుడేం రావచ్చు, మరి వస్తారులే చూద్దాం మధ్యాహ్నం 12 కుటుంబాలు వేరు, స్నేహాలు వేరు. ఆ కుటుంబం అంతా ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చే కుటుంబం, ఒకరి ప్రాణాలు ఒకరు తీసే కుటుంబం కాదు అది ఇప్పటి వరకు. అయితే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆ కుటుంబం అలానే ఉండాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం. కానీ మనం పైకి మాట్లాడటం వేరు, తొడగెళ్ళటం వేరు, పాయసం పెట్టడం వేరు, రకరకాల యాక్షన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే అన్ని కూడా మీరు స్క్రీన్ ముందు ఎలా మాట్లాడొచ్చు, కానీ స్క్రీన్ తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుంటే అది వేరే రకంగా మాట్లాడుకుంటాం. అలానే వారు కూడా పైకి నటించేది వేరుంటది, పైకి చెప్పేది వేరుంటది. ఏది ఏమైనప్పటిగా సార్, సినిమానిగానే చూడాలి. సినిమాకి రాజకీయాలని మిక్స్ చేయొద్దు. వాళ్ళు కూడా సామాన్యులే, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి భావోద్వేగాలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఒక రాజకీయ పార్టీ అంటే, ఒక నాయకుడు అంటే, ఒక పేదలకి సేవ చేసేటటువంటి మనుషులంటే ఇష్టం ఉండొచ్చు, వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. అలాంటి వాటిని జీర్ణించుకోలేక ఇక్కడ మనమే అక్కడ మనమే అన్న రీతిలో జరుగుతా ఉన్నటువంటి రాజకీయాలకి గురువు గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి చేసినటువంటి చర్యగా కూడా మనం భావించవచ్చు. మనం కాదండి, మీరు భావించవచ్చు. అందరి అభిప్రాయం, మీ అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు. మీకు కొన్ని అనుమానాలు ఏమైనా ఉంటే మీ సిద్ధాంతం ప్రకారం మీ వాయిస్ మీరు ఇచ్చుకోండి, కానీ మనం భావించవచ్చు అంటే ఇక్కడ ఎవరు భావించరు.
సార్, ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ దృష్టికి తీసుకొస్తా. పుష్కరాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2015లో గోదావరి పుష్కరాలు జరిగేటప్పుడు 29 మంది చనిపోయారు. అలాగే నెల్లూరుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వచ్చినప్పుడు 4 చనిపోయారు. అలాగే గుంటూరు స్వర్ణభారతి నగర్ దగ్గర చంద్రన్న సంక్రాంతి కానుకలు ఏదో పంచుతా ఉంటే, ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంచుతా ఉంటే 3 చనిపోయారు. వీటన్నిటి మీద ఎక్కడా కేసులు లేవు, ఎక్కడా కూడా వారిని విచారించింది లేదు. మరి ఒక చట్టం ఒకలాగా జరుగుతూ ఉంటే ఎవరి మీద చేస్తాం సార్? మళ్ళీ వస్తాను చిన్నప్పరెడ్డి గారు. ఒకటండి, మీరు చెప్పిన సంఘటనలన్నీ కూడా సంబంధం లేని అంశంగా మీరు చెప్పిన సంఘటనలన్నీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారి సంఘటన చూసుకున్నా, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇన్సిడెంట్స్ చూసుకున్నా కూడా అవన్నీ కూడా దురదృష్టవశాత్తు జరిగినటువంటి సంఘటనలో అక్కడ భద్రతా వైఫల్యం కానీ దురదృష్టవశాత్తు ప్రజలు కూడా కాస్త బాధ్యతతో వ్యవహరించాలి. సినిమా స్టార్లు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వారిని చూసి క్రమంలో వారితో కరచాలనం చేయడం కోసమో, వారితో ఫోటోలు దిగడం కోసమో, వారిని దగ్గర నుంచి చూడడం కోసమో అందరూ కూడా ఒకేసారి వారి మీదకి వెళ్ళేటువంటి క్రమంలో కాస్త ప్రజలను కూడా కాస్త మనం పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే తొక్కిసలాట జరుగుతాయి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శించకుండా అందరూ మనుషులే, సినిమా స్టార్లైనా, గ్లోబల్ స్టార్లైనా, లోకల్ స్టార్లైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా అందరూ మళ్ళాంటి సాధారణమైన మనుషులే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలు వారు మైండ్లో పెట్టుకొని అలాంటి పరిస్థితుల్లో కదా కాస్త వారు అత్యుత్సాహం ప్రదర్శించకుండా కనుక ఉంటే భవిష్యత్తులో ఇక మీదటైనా సరే ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా మనమైతే నివారించడానికి ఖచ్చితంగా ఒక అవకాశం ఉంటుందండి. దీన్ని అయితే ఖచ్చితంగా మనం చర్చించాలి. ప్రజల్లో అందరూ ఒకటే, ప్రజలందరూ కూడా ఒకటే. కాకపోతే వారి అదృష్టం బాగుంది, వారు చేసిన కష్టానికి కృషికి వారు పెద్ద పెద్ద స్టార్లు గాను, పెద్ద పెద్ద నాయకులు గాను, పెద్ద పెద్ద డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు గాను సమాజంలో వారికి ఒక హోదా కల్పించబడుతుంది. సో మనం పడే కష్టానికన్నా వాళ్ళకు 1000 రెట్లు ఎక్కువ కష్టపడతారు, అదృష్టం కలిసి వచ్చింది. కాబట్టి ఆ స్థాయిలో వారు ఉన్నారు, ఈ స్థాయిలో మనం ఉన్నాం. అంతేగాని వారిని చూడటం కోసం విపరీతంగా అందరూ కూడా వారి మీదకి